ఒకటి కల వచ్చిందంట, సముద్ర పొట్టు నడుస్తున్నట్టుగా. ఆ కలలో ఆ చిన్ని చిన్ని అడుగులు పక్కన యేసయ్య పెద్ద పెద్ద అడుగులు కనపడ్డాయంట. కాసేపు తర్వాత చూస్తే చిన్న అడుగులు లేవు. అప్పుడు ఆడు బాధపడ్డాడట, అయితే నేను సముద్రంలో కొట్టుకుపోయి ఉంటాను. యేసుప్రభు అడుగులు కనపడితే నా అడుగులు లేవు అని దుఃఖపడుతున్న క్షణంలోనే ఆ కలలో తేటగా కనబడుతుందంట. ఈ యేసుప్రభు ఎత్తుకుని నడుస్తాడంట. నీ అడుగులు ఎందుకు కనబడలేదంటే యేసయ్య ఎత్తుకున్నాడు కాబట్టి. ఇందాక 2 అడుగులు యేసుప్రభు అడుగులు కనపడుతున్నాయి, నీ అడుగులు కనపడుతున్నాయి. సడన్గా నీ అడుగులు లేవంటే కొట్టుకుపోయేవని కాదు, ఎత్తుకున్నాడు కొట్టుకుపోకుండా. లేకపోతే నిజంగా జరిగేది అదే. ఈ ప్రవాహానికి మనం తట్టుకోగలమా? ఈ శ్రమలకు తట్టుకోగలమా? వచ్చిన నిందలు మామూలియా? వచ్చిన శోధనలు మామూలియా? పేతురు లాంటి పెద్ద మనిషి అల్లాడిపోయాడంటే యేసుప్రభు రాత్రి అంతా ప్రార్థన చేస్తే నాగలేదు. మనం ఎంతోలమండి, ఎప్పుడో కొట్టుకుపోదాం. ఆయన ప్రేమ.